గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు సిటీలో లైబ్రరీ ఉందండి. మెల్బోర్న్ సెంట్రల్ లైబ్రరీ అంటారు. చూద్దామని ఇక్కడికి వచ్చాము. ఇదిగో చూడండి. లోపలికెళ్ళి చూద్దాం. చాలా పెద్ద బిల్డింగు. చాలా బాగుంది కూడా. అవుట్లుక్ అయితే ఎప్పుడో కట్టింది దానిలాగే ఉంది. చాలా బాగుంది. లోపలికెళ్ళి చూద్దాం రండి. ఎంట్రన్స్ దగ్గరే చాలా పెద్ద ఫిక్స్డ్ చెస్ బోర్డ్ పెట్టారు. అంటే మనుషులు ఆ కాయిన్స్‌ని కదిలించి అక్కడ ఆడతారనమాట. చాలా పెద్ద పెద్దవి. బావుంటది. చూద్దాం రండి. ఈలోపు ఇది బుజ్జి పిచ్చుకొకటొచ్చింది చూడండి. కుచ్చు ఎళ్తుంది. ఇక్కడ ఇలాంటివంటే కుప్పలుంటాయి. గర్ల్స్ అంట అవి. ఇదండి చెస్ బోర్డు. ఎవరో ఆడుతున్నారు గూడాను. అదిగో అటొకటి, ఇటొకటి. ఇక్కడ బోలెడన్ని పావురాలు గూడా ఉన్నాయి. ఎంట్రన్స్ అండి ఇది. చాలా బుక్స్ ఉన్నాయి అసల. దీంట్లో నాకు మతిపోయింది. పీస్‌ఫుల్‌గా ఉంది. చాలా ఎప్పటప్పటి బుక్స్ ఉన్నాయి. అలా అక్కడ కూర్చొని చదువుకుంటే ఎంత బావుండనిపించింది. ఒకప్పుడు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు చిక్కడపల్లి లైబ్రరీలో ఎళ్లి ఇలాగే కూర్చొని అలాగ చదువుతూ కూర్చునేదాన్ని. ప్రశాంతంగా, కంఫర్టబుల్‌గా చాలా బావుందండి. అసలు ఒక ఫ్లవర్‌లాగా హాల్‌ని కట్టారు. ఆ బెంచులు చూడండి ఎలా ఏసారో. ఒక ఫ్లవర్‌లో బెంచులేసి ఫ్లవర్‌లాగా ఉంది ఆ బెంచులు అవన్నీ. ఇతను చూడండి విలియం షేక్స్‌పియర్. తెలియని వాళ్ళు ఉండరేమో. ఇంగ్లీష్ లిటరేచర్ చదివినోళ్ళైతే మరి తెలుస్తుంది. అలాగే బుక్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఏదో బుక్ తీశాను నేను. గ్యాస్ట్రోఎంట్రాలజీదో ఏదో సమ్ బుక్ అనమాట. చాలా బాగుంది. కాసేపు కూర్చున్నాం అక్కడ మరి. ఏదో ఒక బుక్ తీసి కాసేపు చదువుకున్నాము. బాగా అనిపించింది. చూడండి చాలా పెద్ద హాల్ అనమాట. ఇవి కాక ఇంకా చాలా రూములున్నాయి. కంప్యూటర్ రూమ్‌లున్నాయి. చిల్డ్రన్స్‌దున్నాయి. చాలా ఉన్నాయి ఇంకా. ఇదైతే మెయిన్ అనమాట. బుక్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అక్కడ కూర్చొని చదువుకొని మళ్ళీ పెట్టేస్తారు. ఇది లైటింగ్ చూడండి భలే ఉంది గదా! అందంగా ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేదేంటంటే పాత హిస్టరీ అంతా ఉంటుందండి. పాత కాలం మన దగ్గర తాళపత్ర గ్రంథాలు ఎలా ఉంటాయో, ఆ విధంగా చాలా ఇక్కడ ఆ రైటింగ్ అవన్నీ కూడా డిస్‌ప్లే పెట్టారు. ఇవన్నీ ఓల్డెస్ట్‌వనమాట. తర్వాత ఫేమస్ రైటర్స్‌వి ఇవన్నీ కూడా బుక్స్ ఓపెన్‌గా ఇలాగా దాంట్లోని ఆహ్, కప్‌బోర్డ్స్‌లో అలాగా షెల్ఫ్‌లాగా కట్టింది. మిర్రర్స్ పెట్టారు మనకు కనబడినట్టు. ఆటి గురించి అక్కడ రాశారు చూడండి. పాతకాలం స్క్రిప్ట్స్ అనమాట. చాలా నచ్చేసింది నాకు. బావుంది. చాలా హ్యాపీగా చూసేసాం. నేనును ఇంకొక ఫ్రెండ్‌తో కలిపి వచ్చాను ఇక్కడికి. బావుంది లైబ్రరీ మాత్రం చాలా పెద్దది. మొత్తం 6 ఫ్లోర్స్ ఉంది లైబ్రరీ. చూడండి.